అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత మంచి పనివాడికైనా పనిముట్లు కావాలి. పనిముట్లు లేకుండా ఎంత నిపుణుడైన పనివాడైనా వట్టి చేతులతో కొన్ని పనులు చేయలేడు కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ఎలక్ట్రీషియన్కి మినిమం ఒక టెస్టర్ కావాలి, కటింగ్ ప్లేయర్ కావాలి, టేప్ కావాలి. ఇలా ప్రతి పనిమంతుడికి కొన్ని పనిముట్లు అవసరం ఉంటుంది. ఆ పనిముట్లు లేకుండా వాళ్ళు పని చేయలేరు. అలాగే దేవుని సేవలో దేవుని వాక్యాన్ని ప్రభావవంతంగా సక్సెస్ఫుల్గా అందరికీ చేరవేయడానికి, అందించడానికి నాకు కూడా కొన్ని పనిముట్లు కావాలి. గతంలో కొన్న ఈ వస్తువులు వాడగా అవి అవుట్డేట్ అయిపోవటం, ఇంకా మెరుగైన వస్తువులు దేవుని కొరకు కొని వాడాల్సిన అవసరం రావటం జరుగుతూ ఉంటుంది. అయితే నాకు అవసరం పడుతున్న వస్తువులన్నీ కూడా చాలా ఖరీదైనవి, చాలా విలువైనవి. ఏదో 100 రూపాయలకు 1000 రూపాయలకు దొరికే వస్తువులు కాదు. మరి దేవుని సేవలో అంత ఖరీదైన వస్తువులు కొనాలంటే అంత డబ్బు నా దగ్గర లేదు. కానీ ఒక పనిముట్టు నాకు కావాలి దేవుని సేవలో వాడడానికి అని నాతో పాటు దేవుని కూడా తెలుసు కదా. నాకు ఏది అవసరమో నేను ఆరాధిస్తున్న యేసయ్యకు కూడా తెలుసు. ఆయన పంపనప్పుడు కేవలం నేను మానవ ప్రయత్నంతో తెలివితేటలన్నీ వాడేసి నా శక్తి సామర్థ్యాలతో కొనాలని ప్రయత్నం చేస్తే ఇన్ని వందల పనిముట్లు, ఇంత ఖరీదైన లక్షలాది రూపాయలు ఖరీదైన వస్తువులు కొనడం సాధ్యపడేది కాదు. ఒకటి, నాకు అవసరం, పనిముట్లు కావాలి. ఆ పనిముట్లు కొనడానికి డబ్బులు ఎవరు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎలా ఇస్తున్నాడు అని అంటే, దేవుణ్ణి ప్రేమించే ఈ పరిచర్యకు చెందిన విశ్వాసులను దేవుడు ప్రేరేపించి వాళ్ళ చేత ఇప్పిస్తున్నాడు. మా సంఘ కాపరి ఎంతో సిన్సియర్గా దేవుని సేవ చేస్తున్నాడు. ఇంత మంచి దైవజనుడికి మేము సపోర్ట్ చేయాలి, సహాయం చేయాలి అని చాలా మంచి మనస్సుతో ఒక్కోసారి ఒక్కొక్కరు, ఒక్కోసారి కొంతమంది, ఇలా ప్రతిసారి కొంతమంది లేదా చాలామంది ఎవరిని దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళు ముందుకొచ్చి, డబ్బులు ఎక్కువైపోయి కాదు, చాలా ధనవంతులైనందుకు కాదు, డబ్బులు లేకపోయినా వాళ్ళు కొన్ని అవసరాలు ఆపుకొని వాళ్ళు ఇబ్బంది పడుతూ, వాళ్ళు కష్టపడుతూ త్యాగంతో డబ్బు తీసుకొచ్చి ఇవ్వటం వలన అనేక మంది త్యాగంతో తెచ్చిచ్చిన డబ్బుతో కొన్న వస్తువులతో నేను దేవుని సేవ జరిగిస్తున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలా ఎవరెవరైతే ఎంతో ప్రేమతో, సమర్పణతో, త్యాగంతో వాళ్ళు తిని తినక ఉన్నా లేకపోయినా, నేను అడగకపోయినా, ఇది ముఖ్యమైన విషయం, ఎవరినో నేను అడిగినందుకు కాదు, ఎవరిని బ్రతిమలాడలా, ఎవరిని అడగలేదు, ఎవరి దగ్గర యాచించలేదు, తగ్గలేదు. దేవుని సేవలో వాడడానికి కావలసిన వస్తువుల గురించి అందరికీ తెలియజేయటం నా బాధ్యత. అందులో ఎంతమంది రెస్పాండ్ అవుతారో నాకు తెలియదు, దేవుడు ఎవరిని ప్రేరేపిస్తాడో నాకు తెలియదు. కానీ చెప్పటం నా ధర్మం కదా. ఇలా అని చెప్పినప్పుడు ఏదో ఒక టైంలో వాళ్ళు నాకు కాల్ చేసి, అన్న మొన్న చర్చ్లో చెప్పారు లేదా యూట్యూబ్లో చెప్పారు, పలానా చోట ప్రార్థనలో మీరు చెప్పారు ఈ వస్తువులు కావాలి దేవుని సేవ కొరకు వాడడానికని, ఆ వస్తువులు కొనడానికి మా వంతుగా ఇదిగో మేము ఇంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నాం అని కొంతమంది మొత్తం ఇవ్వలేకపోయినా ఎంతో కొంత తెచ్చిస్తుంటారు. కొంతమంది మొత్తం వాళ్ళే తెచ్చిస్తుంటారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఈరోజు వరకు దేవుని సేవలో కావలసిన అనేక లక్షలాది రూపాయల ఖరీదైన వస్తువులు కొనడానికి డబ్బు తెచ్చిచ్చిన వ్యక్తులు లేదా కుటుంబాలు సంపన్నులు కాదండి, ధనవంతులు కాదు, అపర కుబేరులు కాదు, సామాన్య మనుషులు, సాదాసీదా జీవితం గడుపుతున్న మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, దిగువ మధ్యతరగతికి చెందిన వాళ్ళు, పేదవాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మరి అంత పేదరికంలో ఆ మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాలు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారని అంటే వాళ్ళ చేత దేవుడు ఇప్పిస్తున్నాడు. ఇచ్చిన వాళ్ళందరూ తర్వాత సాక్ష్యం చెప్తుంటారు, ఏమనంటే మేము దేవుని కొరకు తెచ్చి ఇచ్చిన తర్వాత దేవుడు మాకు తిరిగి ఇస్తున్నాడు అన్నయ్య. ఆలోచించండి, దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు నాకు తెచ్చి ఇవ్వలేరు కదా. ఇచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఆశీర్వదించకపోతే రెండవసారి వాళ్ళలో నిరాశ రాదా? పోయినసారి దేవుని కొరకు తీసుకొచ్చి ఇచ్చాం, ఏం బాగుపడ్డాం, దేవుడు మనల్ని ఏం దీవించాడు అనే నిరాశ వచ్చేస్తుంది కదండి. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు ముందుకు రాలేరు దేవుని కొరకు డబ్బు ఇవ్వడానికి. కానీ ఎవరెవరైతే దేవుని కొరకు ప్రేమతో, సమర్పణతో, త్యాగంతో తీసుకొచ్చి ఇస్తున్నారో వాళ్ళు ఇస్తున్న దానిని దేవుడు విత్తనంగా పరిగణించి వాళ్ళు ఇచ్చిన దానికంటే అనేక రెట్లు, చాలాసార్లు 100 రెట్ల కంటే ఎక్కువ ప్రతిఫలాన్ని దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు.
వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళకి వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువే దేవుడు ఇస్తున్నాడు. తిరిగి వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్తేనే నాకు తెలుస్తుంది. మళ్ళీ అలా ఒకసారి ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇస్తూనే ఉండటం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా. ఇదంతా దేవుడు లేకపోతే అవ్వదు కదా. ఇస్తున్న వారందరికీ తిరిగి నేనేమి ఇవ్వలేను, దేవుడే ఇవ్వాలి. దేవుడు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళ విశ్వాసం బలహీనపడిపోతుంది. అయితే ఇంతకాలం సహాయపడ్డ వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. వాళ్ళు తిరిగి సాక్ష్యం చెప్తున్నారు, ఇంకా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. సో అలా గతంలో సపోర్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్న వాళ్ళందరినీ బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నా. ఈరోజు దేవుని సేవ కొరకు కొన్న ఒక కొత్త వస్తువుని మీకు చూపించాలనిపించింది. ఎందుకు చూపించాలనిపించింది అంటే వేరే కారణమేమీ లేదు. చాలా కాలంగా ఎన్నో వస్తువులు కొంటూనే ఉన్నాం, అందరి సహకారంతో, అందరి సహాయంతో, అందరి త్యాగంతో. వాటి గురించి విడిగా ఒక వీడియో రికార్డ్ చేసి అందరూ చూపిద్దామంటే ఖాళీ లేదు, వాక్యం చెప్పడానికే టైం దొరకట్లా. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎక్కడ చెప్తాం. సరే, ఏదేమైనా ఒక 4 months బ్యాక్ ఉలాంజీ కంపెనీకి చెందిన ఈ ఉలాంజీ AM18 అనే మైక్ కొనటం జరిగింది. చాలా మంచి క్వాలిటీతో 24-bit ఆడియో రికార్డింగ్తో ఇది రికార్డ్ చేస్తుంది. కాబట్టి దేవుని దయ వల్ల లాస్ట్ 4-5 monthsలో మంచి క్వాలిటీ ఆడియోతో రికార్డ్ చేసి వాక్యాలు మీకు అందించాను. 12,000 పెట్టి అమెజాన్లో ఇది కొనటం జరిగింది. ఇది కొన్నాక ఇప్పుడు మళ్ళీ 12,000 పెట్టి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్ మీద ఇది తీసుకున్నాం. హోలీ ల్యాండ్ లార్క్ M2 అనే మైక్. ఇది 3 రకాల రిసీవర్లు ఉంటాయి. ఇది కెమెరాకి వాడచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్స్కి వాడచ్చు, యాపిల్ ఫోన్లు కూడా వాడచ్చు. ఈ ఉలాంజీ కంపెనీలో ఉన్న స్పెషాలిటీస్ కంటే కూడా ఇందులో ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది కాబట్టి ఇది తీసుకోవటం జరిగింది. ఇది కూడా నాకు 12,000 చిల్లర పడింది, ఆఫర్లో పడింది. 4 నెలల క్రితం ఇది కొందాం అనుకున్నాం, అప్పుడు ఇది 22,000 ఎంతో ఉంది. సర్లే, ఇక 22,000 పెట్టి కొనటం ఎందుకు, 4 రోజులు వాడాక మళ్ళీ అవుట్డేట్ అయిపోతే ఇంకోటి కొనాలని చెప్పి ఇది తీసుకున్నా. కానీ ఇప్పుడు రేటు తగ్గింది కదా, ఇది తీసుకున్నాం. మరి 2 మైకులు ఏం చేస్తామంటే 2 వాడాలి. ఇంకా కొన్నిసార్లు అవుతుంటుంది అలాగా. సరే, ఏదేమైనా 4 నెలలకే ఇది కొన్నా, 4 నెలలకి ఇది ఎందుకు కొనాల్సి వచ్చిందని అంటే, ఇద్దరు డాక్టర్ దంపతులు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు డాక్టర్సే. వాళ్ళు కూడా ఇప్పుడు మన పరిచర్యలో భాగం అయ్యారు. తొందరలోనే బ్యాప్టిజం కూడా తీసుకోబోతున్నారు. వాళ్ళు ప్రామిస్ చేశారు, అన్నయ్య ఏ అవసరం ఉన్నా సరే దేవుని సేవలో మేమే స్పాన్సర్ చేస్తాం, ఒక 2 lakhs వరకు అన్నారు. సో ఆల్రెడీ వాళ్ళ సహకారంతో ఖరీదైన సాఫ్ట్వేర్లు కొన్ని కొన్నాం. సో అవి పేర్లు చెప్పినా చాలామందికి అర్థం కాదు. ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు, వీడియో రికార్డింగ్ సాఫ్ట్వేర్లు కొన్ని కొన్నాం. సరే, అర్థమైనా కాకపోయినా ఇక ఎలాగో చెప్తున్నాను కదా. ఫిల్మోరా అనే ఒక సాఫ్ట్వేర్, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఒకటి తీసుకున్నాం. దాదాపు 5,000 రూపాయలు పడింది అది. అలాగే ఈ మైక్ ఒకటి, ఇంకా కొన్ని కేబుల్స్, ఇంకో కొత్త సాఫ్ట్వేర్ కూడా కొనబోతున్నాము. అది మీకు చెప్తాను, ప్రార్థన చేయండి. చాలా ఖరీదైన సాఫ్ట్వేర్ ఇది, కానీ ఖచ్చితంగా తీసుకోవాలి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది కూడా కావాలి. బ్లాక్ మ్యాజిక్ డావెన్స్ రిజాల్వ్ స్టూడియో అనేది 1,51,000 రూపాయలు. అది ఇప్పుడు ఇది కావాలి, కొనాలి అని నేను మీకు చెప్పానంటే ఖచ్చితంగా కొనేస్తాను. దేవుడు పంపిస్తాడు ఆ డబ్బు, ఏదో ఒక వైపు నుంచి పంపిస్తాడు, కొంటాను. 1,51,000 రూపాయలు. ప్రస్తుతం డావెన్స్ రిజాల్వ్ అనే సాఫ్ట్వేర్ 32,000 రూపాయల సాఫ్ట్వేర్ వాడుతున్నాం, కొన్నేళ్లుగా వాడుతున్నాం. అయితే ఇంకా మెరుగైన వీడియోలు ఎడిటింగ్ చేసి అందించడానికి మనకి ఇది కావాలి. అయితే ఇది అర్జెంట్ ఏం కాదు, ఇప్పుడు అది లేకపోతే పని నడవదని కాదు, భవిష్యత్తు గురించి చెప్తున్నా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి కదండి. ఇంకా దేవుని వాక్యం అంటుంది, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళమన్నాడు దేవుడు. అలాగే దాదాపు ఒక 5 సంవత్సరాల క్రితం ఒక పవర్ఫుల్ ల్యాప్టాప్ ప్రభు మనకు పంపించారు. ఒక ఫ్యామిలీని ప్రేరేపించి ఒక మంచి ల్యాప్టాప్ చాలా ప్రేమగా తెచ్చిచ్చారు. దాదాపు 5 ఏళ్ళు పూర్తిగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, పాటలు అయితే 4Kలో రికార్డ్ చేసి అందిస్తున్నాం. మంచి మంచి బ్యాక్గ్రౌండ్లు పెట్టి, గ్రాఫిక్స్ పెట్టి అందిస్తున్నాం. అయితే 4Kలో వాక్యాలు కూడా రికార్డ్ చేసి, ఎడిటింగ్ చేసి అందిద్దామంటే ఇప్పుడున్న ల్యాప్టాప్ సపోర్ట్ చేయదు. కాబట్టి భవిష్యత్ అవసరాల కొరకు ఇంకా పవర్ఫుల్ సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ కొనాలనుకుంటున్నాం. అందరూ ప్రార్థన చేయండి, సహకరించగలిగిన వాళ్ళు సహకరించండి. బలవంతం ఏమీ లేదు, ఎప్పటిలాగే మీకు స్వేచ్ఛ ఉంది. నేను ఎలాగో ఎవరికి పర్సనల్గా
ఫోన్ చేసి అడగను, రిక్వెస్ట్ పెట్టను, మెసేజ్లు పెట్టను, ఎదురొచ్చినప్పుడు కూడా అడగను. చెప్పడం నా ధర్మం ఎప్పటిలాగే. ఒక మంచి పవర్ఫుల్ సిస్టమ్ ఒకటి మనకి కావాలి. అందరూ ప్రార్థన చేయండి, సహకరించగలిగిన వాళ్ళు సహకరించండి. కొంతమంది అడుగుతున్నారు, అన్నయ్య ఇదివరకు ఇంత మంచి వీడియో క్వాలిటీ ఉండేది కాదు కదా, ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది అని. గతంలో 5 years బ్యాక్ ల్యాప్టాప్ స్పాన్సర్ చేసిన ఫ్యామిలీ రీసెంట్గా ఒక 6 నెలల క్రితం మంచి కెమెరా కొనడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. కాబట్టి మంచి కెమెరా కొన్నాం. ఆ కెమెరాలో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి మునుపెన్నడూ లేని అద్భుతమైన క్వాలిటీతో రికార్డ్ అవుతున్నాయి మన వీడియోలన్నీ కూడా. ఇంత మంచి కెమెరా అయితే గతంలో ఎప్పుడు వాడలేదు. దాదాపు ఒక 18 ఏళ్ల క్రితమో మరి 15 ఏళ్ల క్రితమో కరెక్ట్ గుర్తులేదు. ఇదిగోండి ఈ సోనీ క్యామ్ కార్డర్ కొన్నాం. ఇందులోనే మనం చాలా వందల వేల పాటలు, సందేశాలు, సాక్ష్యాలు, బాప్తిసాలు, క్రిస్మస్ ఆరాధనలు ఒకటేంటండి అన్నీ ఇందులో రికార్డ్ చేసాం. రఫ్ అండ్ టఫ్గా వాడాం. అయినా ఇది బాగానే పనిచేసింది. దీని లైఫ్ అయిపోయిన తర్వాత ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇది వీటికి గనక నోరు ఉంటే మొత్తుకుంటాయి, ఇంతగానం మమ్మల్ని ఇబ్బంది పెడతావా అని. అంతగానం పిండుకున్నాం. అలాగే ఆ తర్వాత ఈ పానాసోనిక్ కెమెరా ఇది కొన్నాం అన్నమాట. ఇది కూడా బాగానే వాడాం, చాలా రఫ్గా వాడాం. ఒకసారి వారంటీలో రిపేర్ కూడా చేయించాం, పాడైతే మంచు వెళ్ళి పాడైతే. మొత్తానికి ఇవి బాగానే పనిచేశాయి. ఇక వీటి లైఫ్ అయిపోయింది, ఇక వాడలేము వీటిని. ఆ తర్వాత చెప్పాను కదా 6 నెలల క్రితం ఒక కుటుంబం ముందుకు వచ్చారని కొత్త కెమెరా సోనీ పవర్ఫుల్ కెమెరా కొన్నాం. సో ఇప్పుడున్న కొత్త కెమెరాలో ఆటోమేటిక్గా మరి మంచి హై క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయడం సాధ్యపడుతుంది. అవన్నీ మళ్ళీ ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేయడం సాధ్యపడుతుంది. మరి సహకరించలేని వాళ్ళు, అలాగే సహకరిస్తున్న వాళ్ళు కూడా నమ్మకంగా ఒక పని చేయమని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటంటే ఎవరెవరైతే దేవుని సేవలో సహకరిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఆశతో స్పాన్సర్ చేస్తారు కదా. దేవుడు తిరిగి మాకు ప్రతిఫలం ఇవ్వాలి, మా కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించాలి, మా చేతి పనులు ఆశీర్వదించాలి, మాకు నెమ్మదినివ్వాలి అని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో తిరిగి లక్షలాది రూపాయలు దేవుని సేవలో నాకు తెచ్చిస్తుంటారు. మిగతా వాళ్ళు స్పాన్సర్ చేయలేని స్థితిలో ఉన్నవాళ్ళు ఎంతోమంది నాతో అంటూ ఉంటారు, అన్నయ్య మాకు చేయాలని ఉంది, ప్రేమ ఉంది, మనసులో కోరిక ఉంది, కానీ ప్రస్తుతం మా పరిస్థితులు అనుకూలంగా లేవని బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం బాధపడనక్కర్లా. మీకు దేవుడు ఖచ్చితంగా మంచి రోజులు ఇస్తాడు. ఆ మంచి రోజులు ప్రభు మీకు ఇచ్చినప్పుడు, మీ చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, లేదా ఇవ్వగలిగిన పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు అప్పుడు సాయం చేయొచ్చు దేవుని సేవలో నాకు. కానీ అప్పటిదాకా ప్రార్థన అయితే చేయొచ్చు కదా. స్పాన్సర్ చేస్తున్న వాళ్ళని ప్రభు ఆశీర్వదించాలని, వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థన చేయొచ్చు కదండి. ప్రార్థన చేయండి. ఎవరెవరైతే దేవుని సేవలో, నేను సేవకు వచ్చిన నాటి నుండి ఈరోజు వరకు, నిన్నటి దాకా ఈరోజు దాకా తమ శక్తి కొలది, శక్తికి మించి పరిస్థితులు అనుకోలేకున్నా లేకపోయినా ప్రేమతో త్యాగంతో తెచ్చిస్తున్నారో వాళ్ళందరినీ ప్రభు ఆశీర్వదించాలి. వాళ్ళకి దేవుడు నెమ్మది ఇవ్వాలి, వాళ్ళ చేతి పనులు ఆశీర్వదించాలి, వాళ్ళకి సమృద్ధినివ్వాలని ప్రార్థన చేయండి. చూడండి మంచి పాటలు రికార్డ్ చేసి అందిస్తున్నాం. ఈ అహూజా వైర్లెస్ డిజిటల్ మైక్లు ఇవి ఎంత అద్భుతంగా రికార్డ్ చేస్తాయంటే వాడుతున్నాం, ఇప్పటికీ వాడుతున్నాం. ఇవన్నీ చూపించాల్సిన అవసరం ఉందా అంటే ఎందుకో నాకు చూపించాలనిపించింది. ఒక్కొక్కరికి ఇంటికి తీసుకెళ్ళి చూపించలేం కదా, అందుకే ఒకేసారి వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. చాలా మంచి మైకులు. ఇది కూడా ఒక ప్రియమైన కుటుంబం తెచ్చిచ్చారు, అన్నయ్య దీని కొరకు డబ్బులు నేను అడగల, ఎవరికి చెప్పలేదు కూడా, వాళ్ళు తెచ్చిచ్చారు. అంతకుముందు చూడండి ఈ మైక్ వాడేవాళ్ళం. ఇది ముసలి మైక్ అయిపోయింది, కానీ ఈ ముసలి మైక్ ఇంకా దమ్మున్న మైక్ అన్నమాట. చాలా అద్భుతంగా స్టూడియోలో వాడతారు. ఇది చాలా ఖరీదైన మైక్. ఇది 10,000 రూపాయలు ఉంటుంది ఈ మైకు. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, అప్పుడైతే చాలా ఉండేది. సో ఇవేమో పడుచు మైకులు అన్నమాట, ఇదేమో ముసలి మైకు. ప్రస్తుతం ముసలోళ్ళు వాడబడుతున్నారు దేవుని సేవలో, పడుచోళ్ళు కూడా వాడబడుతున్నారు. మొన్నటిదాకా రికార్డ్ చేసిన మైక్లు సెట్ అనమాట అండి ఇది. ప్రస్తుతం ఇవి ఎమర్జెన్సీకి వాడతాం. అంటే ఇప్పుడు చూస్తున్నారుగా బటన్ మైక్, చాలా లైట్ వెయిట్, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఇది. తర్వాత క్లిప్తో పని లేదు, ఎక్కడైనా పెట్టచ్చు, టీషర్ట్ వేసుకున్నా వాడచ్చు, అన్ని రకాలుగా వాడచ్చు దీన్ని. కాబట్టి ఇది వాడుతున్నాం. ఈ ఉలాంచి మైక్ కొనక మునుపు ఇది వాడేవాళ్ళం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది కొన్నాం. వీటన్నిటికంటే 3 తరాల క్రితం అన్నమాట.
బాగా ముసలి మైక్ ఇది అయిపోయింది. అన్నీ వాడబడ్డాయి, బాగానే వాడబడ్డాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇది, ఇప్పుడే పుట్టిన మైక్ ఇది. ఇది కొన్నాం అన్నమాట. ఇది సరేనండి. ఇప్పుడు ఇది చూసారా, జూమ్ ఆడియో రికార్డర్. జూమ్ అనే కంపెనీ ఇంటర్నేషనల్ కంపెనీ. ఇది అసలు దేనికదే ప్రత్యేకమైంది. అన్నీ కూడా మంచి క్వాలిటీ కొంటాను నేను. బండ్లైనా కార్లైనా సెకండ్ క్వాలిటీ కొనను అసలు. కందిపప్పులో చింతపండులో కూడా నెంబర్ 1 క్వాలిటీ, నెంబర్ 2 క్వాలిటీ అని ఉంటుంది కదా, అలాగే ప్రతి ఐటెంలో కూడా మైకుల్లో కానీ, బట్టల్లో కానీ, చెప్పుల్లో కానీ, బ్రష్లో కానీ, కెమెరాల్లో, ల్యాప్టాప్స్లో అన్నిట్లో క్వాలిటీలు ఉంటాయి, నెంబర్ 1 నెంబర్ 2 అని. నేను ఎప్పుడు ది బెస్ట్ తీసుకుంటా. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్ అని చెప్పి మనం తక్కువ రేట్లో ఏదైనా తెస్తాం కదా, అది 4 రోజుల్లో దాని లైఫ్ అయిపోతుంది, అది పని చేయదు, డబ్బులన్నీ మట్టిలో పోసినట్టే. సో ఈ జూమ్ దాదాపు 9,000 పెట్టి కొన్నాను నేను. అద్భుతంగా పనిచేసింది, ఇప్పుడు కూడా పని చేస్తూనే ఉంది. ఇది ఈ జూమ్ రికార్డర్ కొరకు కొన్న సోనీ కంపెనీది విడిగా తీసుకున్నాము. చూడండి, స్టీరియో మైక్ ఇది. ఈ చిన్నగా ఉంది కదా, దీని ప్రాణం. కానీ ఇది ఒకటే 2,500 నేను కొన్నప్పుడు. ఇప్పుడు కూడా ఇంకా అంతే ఉంది, 2,200, 2,000 ఎంత ఉంది చూడండి. సో ఇక కొన్ని చూపించలేనివి ఉన్నాయి ఇక్కడ. ఆడియో అనే ఆడియో ఇంటర్ఫేస్ ఉంది. పాటల క్వాలిటీ చాలా బాగుందని, ఆ స్టూడియో క్వాలిటీలా ఉన్నాయి, ఎలా చేస్తున్నారని ఆసక్తిగా అడుగుతుంటారు. ఎలా చేస్తున్నామని అంటే, ఒక మంచి ఆడియో ఇంటర్ఫేస్ కావాలి, ఒక యాంప్లిఫైర్ కావాలి, దాని నుంచి తర్వాత మిక్సర్ కావాలి, తర్వాత ఆడియో ఇంటర్ఫేస్ కావాలి, ఒకదాని నుంచి ఒకటి కనెక్ట్ అయ్యి ఆఖరికి సిస్టమ్ కనెక్ట్ చేస్తాం. అందులో మళ్ళీ ఎడిటింగ్ చేయడానికి అద్భుతమైన సాఫ్ట్వేర్లు కావాలి. చాలామంది పైరేటెడ్ సాఫ్ట్వేర్లు వాడుతుంటారు, అంటే బేవర్స్గా వచ్చిన సాఫ్ట్వేర్లు అనమాట. కొనుక్కోరు, డబ్బులు పెట్టి కొనరు, దొంగతనంగా పైరేటెడ్ సాఫ్ట్వేర్లు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎక్కడో చీప్గా ఇల్లీగల్గా కొని వాడుతుంటారు. మరి నేను చేస్తుంది దేవుని సేవ. దేవుని సేవలో వాక్యాలు, పాటలు రికార్డ్ చేసి ఎడిటింగ్ చేయడానికి దొంగ సాఫ్ట్వేర్లు వాడకూడదు కదా, రియల్ లైఫ్లోనే వాడకూడదు, ఇంకా దేవుని సేవ కొరకు అసలు వాడకూడదు ఇంకా. కాబట్టి అన్నీ విండోస్ 11 సాఫ్ట్వేర్ దగ్గర నుంచి, ఓఎస్ దగ్గర నుంచి, ఆపరేటింగ్ సిస్టమ్ దగ్గర నుంచి, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అయినా, ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అయినా, ఇక ఏమైనా సరే, ఆండ్రాయిడ్ యాప్లు కూడా చాలా యాప్లు, పెయిడ్ యాప్లు నేను వాడుతున్నాను. ఎవ్రీ ఇయర్ కట్టాల్సిందే. సంవత్సరానికి 2,000 అని, సంవత్సరానికి 1,500 అని, సంవత్సరానికి 2,500 అని, ఇలా చాలా యాప్స్ ఉన్నాయి. ఇలా ఎవ్రీ ఇయర్ యాప్లు అన్నీ రిన్యూ చేసుకోవడానికి తక్కువ 10,000 దాకా అవుతుంది నాకు. సో ఇవన్నీ ఎవరికి తెలియదు కదా, చాలామందికి అర్థం కాదు. అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోకపోయినా మనకు పోయేదేం లేదు. కానీ కొంతమంది అడుగుతున్నారు, అన్న ఒకసారి మాకు చూపిస్తారా, ఇంటికి వస్తామని. అంటే చూపించడానికి ఏదో ఒక వస్తువు 2 వస్తువులు కాదండి. ఇప్పుడు ఇంకా మీకు అన్నీ చూపించలేకపోతున్నాను. మిక్సర్ చాలా హెవీగా ఉంటుంది, యాంప్లిఫైర్ చాలా హెవీగా ఉంటుంది, కొన్ని పెద్ద పెద్ద మైకులు తెచ్చి మీకు చూపించలేను కదా. అలాగే JBL సౌండ్ సిస్టమ్, స్టూడియోలో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, లక్షల్లో ఉంటాయి మంచి మంచి సౌండ్ సిస్టమ్లు. అవి ఒక 2 తీసుకున్నాను నేను, హై క్వాలిటీవి. సో ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, లక్షలాది రూపాయల ఖర్చు పెట్టి ఇంత ఖరీదైన వస్తువులు స్టీవెన్ బ్రదర్ ఎలా కొన్నారు? ఫారిన్ ఫండ్స్ లేవు కదా, పరిచర్య చూస్తేనేమో చాలా పెద్ద పరిచర్య కాదు కదా, చిన్న పరిచర్య కదా. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే యెహోవా ఈరే, దేవుడు పంపిస్తున్నాడు. మీకు అర్థమవుతుందండి. మానవ చెయ్యంత చిన్న మేఘములో నుండి దేశమంతా మునిగిపోయేంత పెద్ద వర్షాన్ని దేవుడు పంపించాడు. ఏలియా ప్రవక్త ఆహాబు రాజు కాలంలో 3.5 సంవత్సరాల పాటు, దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు వర్షాలు లేవు. దేవుడు అంటాడు ఏలియాతో, ఏలియా వెళ్ళి ఆహాబుకు చెప్పు, నేను వర్షాలు ఇవ్వబోతున్నా అని అంటాడు. ఆహాబుకి ఏలియా చెప్పేశాడు. ఆహాబు బయలుదేరి వెళ్ళిపోయాడు. పెద్ద వర్షం వచ్చింది. కానీ ఆహాబు వెళ్ళిపోవడానికి ముందు ఏలియా వచ్చి చెప్తాడు, ఆహాబు బయలుదేరు, వర్షం వస్తుందనంటే ఆహాబు ఇలా కనుపైకెత్తి చూస్తే ఆకాశంలో మనిషి అరచేయి అంత చిన్న మేఘం కనిపించింది. కానీ ఆహాబు ఏలియాని నమ్మాడు. ఎందుకంటే మేఘం చిన్నగా కనిపిస్తున్నా చెప్పింది ఎవరు? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త చెప్పాడంటే అది జరుగుతుంది. ఎందుకంటే ఈయన జీతానికి ఆహాబు పెట్టుకున్న ప్రవక్త కాదు, డబ్బు చేత కొన్న ప్రవక్త కాదు, దేవుడు పిలిచి అభిషేకించి పంపిన దైవజనుడు. ఈయన చెప్పాడంటే దేవుడు చెప్తాడే చెప్తాడు. కాబట్టి ఆకాశంలో మేఘాలు కనిపించకపోయినా ఆహాబుకి ఏలియా చెప్పాడన్న ఒక కారణంతో రథం సిద్ధం చేసుకొని పరిగెత్తాడంట. విచిత్రంగా దారిలో
3.5 సంవత్సరాల పాటు వర్షాలు లేవు కదా, భారీ వర్షం పడింది. చిన్న మేఘములో నుండి దేశము కరువు తీరిపోయేంత భారీ వర్షాన్ని దేవుడిచ్చాడు. పరిచర్య చిన్నదే, కానీ కొద్దిమంది చూశారు కదా, ఇన్ని లక్షల రూపాయలు తిరిగి దేవునికి తెచ్చిస్తున్నారు. ఎలా తెస్తున్నారు? దేవుడు వాళ్ళకి ఇవ్వబట్టి. దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దైవజనుడిని గౌరవిస్తున్నారు కాబట్టి. ఇది ఒకదానికి ఒకటి లింక్ అన్నమాట అంతా. కాబట్టి దేవుని కోసం వాడబడాలనే కోరిక ఉండాలి, కానీ ఫారిన్ ఫండ్స్తో పని లేదండి. బైబిల్లో మనం చూస్తే గిద్యోన్ అనే ఒక నాయకుడు మిద్యానీయులపైకి యుద్ధానికి వెళ్ళినప్పుడు 32,000 మందితో బయలుదేరి వెళ్ళాడట. కానీ దేవుడు అంటాడు, ఎందుకు 32,000 మంది? అందరూ ఏమనుకుంటారు తెలుసా? ఇజ్రాయేలీలు కానీ శత్రువులు కానీ జనం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి గెలిచారు వీళ్ళు అనుకుంటారు. అంతే తప్ప దేవుడు వీళ్ళకి గెలిపించాడు, యెహోవా గెలిపించాడని ఎవరు అనుకోరు. కాబట్టి 32,000 మంది వద్దు, నువ్వు ఒక ప్రకటన చేయి. మీలో ఎవడు పిరికి గుండె గలవాడు ఉన్నాడో, ఎవడు భయపడుతున్నాడో, ఎవడు వణుకుతున్నాడో వాడి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఒక ప్రకటన చేయమంటే గిద్యోను ప్రకటన చేయగానే 22,000 మంది వెళ్ళిపోయారట. 10,000 మంది మిగిలారు. గిద్యోను అనుకుంటున్నాడు, 32,000 మందిని చేస్తే దేవుడు 10,000 మందిని ఉంచాడు, చాలామంది జనం వెళ్ళిపోయారు, సగం కంటే ఎక్కువ మంది, ఇప్పుడు కొంతమంది జనంతో నేను ఎలా గెలవగలను అనుకుంటుంటే గిద్యోను అంతరంగానే చూసిన దేవుడు గిద్యోనుతో అన్నాడు, గిద్యోను ఈ 10,000 మంది కూడా ఎక్కువైపోతారు అని చెప్పి ఒక టెస్ట్ పెట్టాడు దేవుడు. ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే యుద్ధానికి తీసుకెళ్ళమన్నాడు. తీరా ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అయ్యారంటే 300 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఎక్కడ 32,000 మంది, ఎక్కడ 300 మంది చెప్పండి? గిద్యోనుతో దేవుడు అన్నాడు, నువ్వు 32,000 మందిని తీసుకొస్తే నేను 300 మందిని మాత్రమే నీకు ఇచ్చాను. చూడడానికి 300 మంది సంఖ్య చాలా తక్కువ, కొద్దిమందే కదా. కానీ దేవుడు గెలుపు ఇవ్వాలనుకున్నప్పుడు ఈ 300 మందే కాదు, 3 వెళ్ళినా జయమిస్తాడు. ఆ సందేశాన్ని దేవుడు అందరికి ఇవ్వాలనుకున్నాడు, ఆ గొప్ప పాఠాన్ని నేర్పాలనుకున్నాడు. కాబట్టి ఆ రోజు 32,000 మందిలో 300 మందిని మాత్రమే దేవుడు ఎన్నుకొని ఆ 300 మంది చేత గిద్యోను నాయకత్వంలో గొప్ప జయము దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సక్సెస్ వస్తుంది, ఎక్కువ పనులు జరుగుతాయి, తక్కువ మంది ఉంటే తక్కువ జరుగుతుంది అనుకునేది కేవలం మనుషుల భావన. అది వాస్తవం మరోలా ఉంది. దేవుడు ఒక పని జరిగించాలనుకున్నప్పుడు ఆయన కొద్ది మంది చేత కూడా దాన్ని చేయిస్తాడు. చేయించేది దేవుడు అయినప్పుడు మనుషులు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి కదా. కాబట్టి నేను లేకపోతే నేను ఉంటేనే పనులు జరుగుతాయి, నేను లేకపోతే పని జరగదు అని ఎవరైనా భావిస్తే అది వాళ్ళ ఫూలిష్నెస్. అది దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఆయన తన పని కొరకు ఒకసారి కాకులను వాడుకొని ఏలియాను పోషించాడు. దైవజనుడని ఏలియాను పోషించడానికి దేవుడు కాకిని వాడుకున్నాడు. ఉదయము సాయంకాలము అలా చాలా కాలం పాటు వాగులోని నీరు ఎండిపోయే వరకు ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు కాకులు రొట్టె మాంసాన్ని తీసుకొచ్చి దైవజనుడైన ఏలియాకి ఇచ్చాయట. ఆ కిద్రోను వాగులోని నీరు ఎండిపోయేసరికి దేవుడు సారెపతులోని ఒక బేద విధవరాలికి అప్పచెప్పాడు ఏలియాని పోషించమని. ఆమె దగ్గర తినడానికి తిండి లేదు, కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది, ఆ ఒక పూట మాత్రమే సరిపోతాయి. ఆ ఒక పూటకే భోజనానికి వస్తుంది ఆమెకి. ఆ కొంచెం పిండితో కొంచెం నూనెతో ఆమె ఆ పూటకి వంట చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటే ఏలియా వెళ్ళి అంటాడు, అమ్మా నాకు కాస్త నీళ్ళు పట్టరా అంటాడు. 3.5 సంవత్సరాలుగా ఒక చుక్క వర్షం లేదు, ఎక్కడ తాగడానికి నీళ్ళు లేవు. ఆ టైంలో వెళ్ళి ఏలియా నీళ్ళు అడిగాడు. కానీ ఆమె ఏలియాని అవమానించలేదు, తప్పు పట్టలేదు, ఎగతాళి చేయలేదు. నువ్వు మనిషివేనా అని ఈనాడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పాస్టర్లని, దేవుని సేవకులని ఎగతాళి చేస్తూ, తిడుతూ, నోటికొచ్చినట్టు అవమానిస్తూ, పని పాఠాలు అని పోరంబోకి ఎదవాళ్ళు బోల్డ్ మంది వాక్యాలు పెడుతున్నారు. వాక్యం పట్ల గౌరవం లేదు, విశ్వాసం లేదు. సో దొంగ పాస్టర్లు ఉంటారు, డబ్బు కొరకే సేవ చేస్తున్న వారు ఉంటారు. అంత మాత్రాన పాస్టర్లు అందరూ దొంగలు అనడం ఎంత తప్పు కదా. ఇక్కడ మనం చూస్తే ఏలియా మనకి బయట నుంచి చూసే వాళ్ళకి, దేవునితో సంబంధం లేని వాళ్ళందరికీ ఏలియా ప్రవక్త ఒక దొంగలా కనిపిస్తాడు. పేద మనిషి, పైగా విధవరాలు, వృద్ధురాలు. ఆమెకు ఎవరైనా సాయం చేయాలి, ఏలియా వెళ్ళి ఆమెకు సాయం చేయాలి. కానీ ఏలియా వెళ్ళి ఆమెను సహాయం అడుగుతున్నాడు. మనస్సాక్షి లేదా, మానవత్వం లేదా అని 100 ప్రశ్నలు వేయచ్చు, 100 రకాలుగా అతన్ని నిందించవచ్చు మనం. కానీ ఏలియా దేవుడు తనకి ఏం చెప్పాడో చేస్తున్నాడు. దేవుడు అంటాడు ఏలియా ప్రవక్తతో, నిన్నటిదాకా కాకుల చేత పోషించాను కదా, ఇప్పుడు
సారెపతులోని ఆ బీద విధవరాలు నిన్ను పోషించినట్లుగా నేను ఆజ్ఞాపించా అంటాడు దేవుడు. ఏలియా వెళ్ళి ఆమెను చూసేసరికి ఆమె హాలత్ ఏం బాగోల. వృద్ధురాలు, విధవరాలు, పేదరాలు. ఈమెకు అప్పచెప్పాడా దేవుడు నన్ను పోషించమని? కానీ చెప్పింది దేవుడు కదా. ఏలియాకు అర్థమైపోయింది, ఆమెకే గతి లేదు, ఆమెకే దిక్కు లేదు. ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమె నిన్ను పోషిస్తుందని దేవుడు అన్నాడంటే ఆవిడ నన్ను పోషించటం కాదు, నేను అక్కడికి వెళితే ఆమె నాకు నీళ్ళు ఇస్తే ఆమె తాను తింటున్న దాంట్లో నుంచి, అక్కడ కొంచెమే పిండి కొంచెమే నూనె ఉంది కదా, ఆ కొంచెంలో నుంచి మళ్ళీ కొంత తెచ్చి దైవజనుడికి ఇస్తే ఆ మిగిలిన కొంచెం ఎప్పటికీ అయిపోదని దేవుడు సెలవిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగైతే అక్కడ గిద్యోను దగ్గర 32,000 మంది వద్దు, 300 మంది చాలు అని దేవుడు అన్నాడో, ఎక్కడ 32,000 మంది, ఎక్కడ 300 మంది అండి? దేవుని కార్యాలు ఎలాగే ఉంటాయి, ఆశ్చర్యకరంగా అద్భుతంగా ఉంటాయి. అర్థం కాని ప్రతి పిచ్చోడు దేవుడు నిందిస్తాడు, వాక్యాన్ని ఎగతాళి చేస్తాడు. కానీ అక్కడ దేవుడు విజయం ఇచ్చాడుగా. విధేయత చూపిన వాళ్ళకి విజయం ఇచ్చాడు. గిద్యోను నమ్మాడు దేవుణ్ణి, 300 మందితోనే వెళ్ళాడు, గొప్ప రక్షణ దేవుడు ఇచ్చాడు. చరిత్రలో హీరోలా నిలబడిపోయాడు గిద్యోను. విధేయత చూపిన వాడు, విశ్వసించిన వాడు, లోబడ్డవా ప్రతివాడు హీరోనే. దేవుని నమ్మకుండా, దేవునికి లోబడకుండా దేవుడు అలా అన్నాడు కానీ నేను నమ్మనని చెప్పి తన సొంత తెలివితేటలు, అహంకారం, గర్వం, అవిధేయత చూపిస్తే వాడు జీరో అయిపోతాడు. లోబడితే హీరో, లోబడకపోతే జీరో, సింపుల్. ఏలియా వెళ్ళి ఆమెకు చెప్తే, అమ్మ కాస్త నీళ్ళు పట్టరా అంటే ఆమె తేవడానికి వెళుతుంటే అంటాడు, ఆ చేత్తోనే ఒక అప్పం పట్టరా నాకు అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, అయ్యా నా దగ్గర కొంచెమే పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, అది తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఈ టైంలో వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావు. నా దగ్గర సమృద్ధిగా ఉంటే నీకు పెట్టేదాన్ని, కానీ నా దగ్గరే లేదు, అందులో నుంచి కొంత నీకు ఎలా ఇవ్వను అని అంటే ఏలియా ప్రవక్త అంటాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా వర్షం సమృద్ధిగా కురిసి, వర్షం లేదుగా 3.5 ఏళ్ళుగా, వర్షం సమృద్ధిగా కురిసి పంటలు పండి సమృద్ధి వచ్చేంత వరకు నీ పిండి అయిపోదు, నీ నూనె అయిపోదు. ఆ కొంచెము పిండి కొంచెము నూనె అది ఎదుగుతూనే ఉంటుంది, అది ఫలిస్తూనే ఉంటుందని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి నేను చెప్పింది చేయిపో అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడడానికి ఆమె సారెపతులోని విధవరాలు, చూడడానికి ఆమె ఏలియాను పోషిస్తున్నట్టుంది. కానీ ఏలియా అభిషేకించబడ్డ ప్రవక్త, దేవుడు పంపిన ప్రవక్త, తాను సొంతగా రాలా, దేవుడు పంపితే వచ్చాడు అక్కడికి ఆమె దగ్గరికి. ఏలియా ఆమె ఆహారంలో కొంత తినటం ద్వారా, అంటే ఆమె కలిగి ఉన్న ఆ పిండి, నూనె, నీరు ముందు దైవజనుడికి ఇచ్చి తర్వాత ఆమె తినడం ద్వారా ఆమె పోషించబడుతుంది, ఆమె పిండి ఎదుగుతుంది, ఆమె నూనె ఎదుగుతుంది. ప్రతిరోజు పిండి తీస్తుంది, నూనె తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది, చపాతీలు చేస్తుంది, కానీ పిండి అవ్వట్లా, నూనె అవ్వట్లా. దేవుడు చెప్పింది జరిగింది. అది ఎప్పుడో పాత నిబంధనలు అంటారేమో, దేవుడు దీవించడానికి పాత నిబంధన, కొత్త నిబంధనలు అంటూ ఉండవండి. అర్థమవుతుందా? మనం చూస్తే కొత్త నిబంధనలో యేసుప్రభు చెప్పిన ఒక మాట మీకు చదివి వినిపిస్తాను నేను. చూడండి, సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సెలవిచ్చిన మాట ఇది. మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు క్రీస్తు వారని, క్రీస్తు పంపాడని, క్రీస్తు ప్రతినిధిగా మీరు ఆయన పంపితే వచ్చాడని ఎవరైనా గుర్తుపట్టి గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే దానికి కూడా ప్రతిఫలం పొందుకుంటారు అని యేసయ్య అంటున్నాడు. చూసారా, ఇది పాత నిబంధన కాదుగా, కొత్త నిబంధనే కదా. కాబట్టి గిన్నెడు నీళ్ళకే ప్రతిఫలం పొందుకుంటే కొంతమంది ఉండి కొంతమంది లేక ఆశతో తెచ్చిస్తుంటారు దేవుని సేవ కొరకు. మా దగ్గర ఎలాగో ఏమీ లేదు, దేవునికి ఇస్తేనైనా దేవుడు మమ్మల్ని దీవిస్తాడేమో, మా చేతి పనులు ఆశీర్వదించబడతాయేమో, మేము వర్ధిల్లుతామేమో, మా పిల్లలు సెటిల్ అవుతారేమో లైఫ్లో, మా కష్టాలు పోతాయేమో అనే ఆశతో తెచ్చిస్తుంటారు చాలామంది. వందలాది రూపాయలు కాదు, వేలాది రూపాయలు కాదు, లక్షలాది రూపాయలు. అలా ఎంతోమంది సమర్పణ మీద, త్యాగం మీద నడుస్తున్న పరిచర్య ఈ పరిచర్య, స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే పరిచర్య. ప్రతి రూపాయి దేవునికి భయపడి ఖర్చు పెడుతుంటా. దేవుడు లెక్క అడుగుతాడు దాని గురించి. తెచ్చిస్తున్న వాళ్ళందరూ ఉండి ఇవ్వట్లేదు కదా. సారెపతులోని బీద విధవరాలు లాంటి వాళ్ళు చాలామంది తమ లేమిలో నుంచి, తమ పేదరికంలో నుంచి తెచ్చిస్తున్నారు. కానీ మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, ఎవరిని నేను ఫోర్స్ చేయట్లేదు, ఎవరిని బ్రతిమలాడట్లా, ఇండైరెక్ట్గా ఒత్తిడి వేయట్లేదు. చెప్పేస్తున్నా ఇది అవసరం ఉంది, ప్రార్థన చేయండి, కుదిరిన వారు సహకరించండి అని. చాలామంది రెస్పాండ్ అవ్వరు, కొంతమంది రెస్పాండ్ అవుతారు.
కొంతమంది రిపీటెడ్గా రెస్పాండ్ అవుతుంటారు, కొంతమంది అప్పుడప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. కానీ విచిత్రం ఏంటంటే నాకు ఎంత కావాలో అంత, ఎప్పుడు కావాలో అప్పుడు, ఏదో ఒక వైపు నుండి దేవుని సేవలో కొనడానికి వస్తువులు కావచ్చు, ఏదైతే అది సాఫ్ట్వేర్లు కావచ్చు, ఎంత కావాలో దానికంటే ఒక 10 రూపాయలు ఎక్కువగానే దేవుడు పంపిస్తున్నాడు. దేవుని పని నిరాటంకంగా కొనసాగుతుంది. ప్రతిసారి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని పనిలో ఏది కావాలో అది నేను నీకు పంపిస్తున్నాను. మొన్న ఒకవైపు నుంచి పంపించా, ఇప్పుడు మరోవైపు నుంచి పంపించా. రేపు ఎటు నుంచి పంపిస్తాడో తెలియదు. కానీ ఒకటైతే నాకు తెలుసు, ఎవరు పూనుకున్నా పూనుకోకపోయినా సహాయం చేయడానికి దేవుడు ఆయన పంపిస్తాడు ఖచ్చితంగా. గతంలో నేను చూసా చాలామందిని, స్టీవెన్ బ్రదర్కి మేము తెలిసి వచ్చేలా చేయాలి, ప్రతి నెల మేము ఆయన స్పాన్సర్ చేస్తున్నాం, దశభాగం ఇస్తున్నాం. సడన్గా మేము ఇవ్వటం ఆపేస్తే అన్న ఇబ్బంది పడతాడు, ఆయనకి భోజనానికి గడవదు, దేవుని సేవ ఆగిపోతుంది, ఆయన వీధిని పడిపోతాడు, ఈయనకి బుద్ధి చెప్పాలి, మమ్మల్ని గద్దిస్తాడా, మేము చేసిన తప్పు అంటాడా అని కట్టగట్టుకొని ఒక పిచ్చి కుక్కల గుంపు లాంటి ఒక గుంపు, అదొక పిచ్చి కుక్కల గుంపు. వాళ్ళల్లో వాళ్ళు కరుచుకునేవాళ్ళు, వాళ్ళల్లో వాళ్ళు తిట్టుకునేవాళ్ళు, రోజు గొడవలే. వాళ్ళల్లో వాళ్ళు గొడవపడి నా దగ్గరికి వచ్చే వాళ్ళు సమాధానపరచమని, ఆఖరికి ఒకరోజు అందరూ కలిసి మళ్ళీ నా మీద గొడవకు వచ్చేసారు. అదొక పిచ్చి కుక్కల గుంపు. వీధి కుక్కలు చూడండి, రాత్రి అయితే ఒక 10 కుక్కలు 15 కుక్కలు ఎందుకు కరుచుకుంటాయో తెలియదు, కరుచుకుంటాయి. ఎక్కడ ఒక్కొక్క బవ్వ అంటే ఇంకొక బవ్వ అంటుంది. అలాంటి ఒక పిచ్చి కుక్కల గుంపు ఏదో నన్ను ఇబ్బంది పెడదాం అనుకుని ఆల్ ఆఫ్ ఏ సడన్ అందరు కట్టుకట్టుకుని వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళందరినీ చెప్పుతో కొట్టినట్టు చూడండి. అసలు ఒకటా రెండా చెప్పండి, ఎన్ని పెట్టి చూపించాలి? నేను బ్రతకడం సంగతి పక్కన పెట్టేయండి, అది చాలా చిన్న విషయం. ఇంకా బిందాస్గా బతుకుతున్నా, దర్జాగా బతుకుతున్నా, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండి, నేను నా భార్య ఇద్దరం దేవుని సేవలో ఉండి మేము బ్రతకడం ఎలాగో దేవుడు హ్యాపీగా నడిపిస్తున్నాడు లైఫ్ని. ఖరీదైన సాఫ్ట్వేర్లు, ఖరీదైన వస్తువులు దేవుని సేవలో కొనడానికి ఎవరెవరు సహకరిస్తున్నారో, ఈరోజు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ మీరు చేస్తుంది ఏంటో తెలుసా? నన్ను బలపరిచి మేము వెళ్ళిపోతే అన్న దెబ్బతింటాడు అనుకున్న వాళ్ళందరూ మీరు చెప్పుతో కొట్టారు, మీరు అవమానించారు వాళ్ళని. ఒక దైవజనుడిని సపోర్ట్ చేయడం ద్వారా దేవుణ్ణి మహిమపరిచారు. ఎంతోమంది ఈ టూల్స్ ద్వారా నేను మంచి పాటలు రికార్డ్ చేస్తున్నా, మంచి వాక్యాలు రికార్డ్ చేసి అందరికి అందిస్తున్నా. ఎంతమంది వాక్యం విని మారు మనసు పొందుతున్నారో, దీవించబడుతున్నారో, అంతమంది దీవెనలకు మీరు కారణం కనుక దేవుని సేవలో ఈరోజు వరకు సహకరించిన బిడ్డలందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరూ ప్రార్థన చేయండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ ఆశీర్వదించు ప్రభు అని అందరూ ప్రార్థన చేయండి. మీరు సపోర్ట్ చేయగలిగితే చేయండి, చేయలేకపోతే కనీసం ప్రార్థన చేయండి. ఎంతో ఆశతో తెచ్చిచ్చారు నాయన, వాళ్ళని దీవించని. సో గర్విష్ఠులను మేము లేకపోతే స్టీవెన్ అన్న ఉండడు, పరిచయం ఉండడు అనుకుని వెళ్ళిపోవడం ఎంత అహంకారం అది, ఎంత గర్వం అది. ఆ గర్వానికి ఇది చెప్పు దెబ్బ కాదా? వాళ్ళు తలక ఎక్కడ పెట్టుకుంటారు వాళ్ళందరూ ఇప్పుడు చెప్పండి. మేము లేకపోతే పరిచర్య ఉండదు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక బ్రహ్మాండమైన కారు కొని, 8 సీటర్ కొని, ఒక 5 సీటర్ కొని, ఖరీదైన వాహనాలు కొని, ల్యాప్టాప్ కానీ చెప్పండి, మంచి మంచి కెమెరాలు, మంచి మంచి సాఫ్ట్వేర్లు. మొన్న దాదాపు ఒక నెల కూడా అవ్వలేదు ఇంకా ఖరీదైన ఇంత మంచి ఆఫీస్ టేబుళ్ళు, కంప్యూటర్ టేబుళ్ళు, డెస్కులు ఎప్పుడు కొనలేదు నేను. ఇదంతా రాసుకుంటూ పోతే కనుక ఇంక సంఖ్య చెప్పడం ఎందుకు లేండి, ఇంకా పబ్లిక్లో అన్నీ చెప్పకూడదు కదా మనం. మరి ఇంత డబ్బు వరద ప్రవాహంలాగా దేవుడు పంపకపోతే నేను కొనలేను కదా. కొంతమంది అయితే ఫిక్స్ అయిపోయారు, ఇన్ని ఖరీదైన వస్తువులు ప్రతి నెల కొంటూనే ఉంటారు బ్రదర్, కొంటూనే ఉంటారు. ఫారిన్ ఫండ్స్ రాకుండా ఇలా చేయరు. యూట్యూబ్ నుంచి బాగా డబ్బులు వచ్చేస్తున్నాయని కొంతమంది అనుకుంటారు. ఎక్కడి నుంచి డబ్బు వస్తుందో నేను చెప్పను, దేవుడు పంపిస్తున్నాడు. ఎవరి ద్వారా పంపిస్తున్నాడంటే ఆయన ఎవరినో ఒకరిని ప్రేరేపించి పంపిస్తున్నాడు. ఈరోజు దాకా దేవుని సేవలో నాకు అండగా నిలబడ్డ మీ అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా అందరికీ థ్యాంక్స్ చెప్దామని అసలు ఈ వీడియో పెట్టాలనుకున్నా. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరి కొరకు మిగతా వాళ్ళు ప్రార్థన చేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేయని వాళ్ళు ఈ సందేశాల వలన, పాటల వలన, ఈ పరిచర్య వలన, స్టీవెన్ శాస్త్రి అనే దైవజనుడు వలన మీరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మీరు దీవించబడితే, ఆదరించబడితే, బలపడితే, మేలు పొందితే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను మీకు. ఏదో ఒకరోజు మేము కూడా చేయాలనుకుంటూ ఉంటే కనుక మీ జీవితం అలాగే అయిపోతుంది.
యోర్దాను నదిలో యాజకుల కాలు పడితేనే అది పాయలైందట, దారి దొరికింది. చేద్దామని వాయిదా వేస్తున్నంత కాలం మీరు ఎప్పటికీ చేయలేరు. మీరు దేవుని నమ్మండి, విశ్వాసంతో అడుగు వేయండి. సారెపతిలోని విధవరాలు కనుక నాకు సమృద్ధి వచ్చాక అప్పుడు ఇస్తారంటే ఆమెకు వచ్చేదే కాదు సమృద్ధి, ముందు ఆమె అడుగు వేసింది, దైవజనుడికి సహాయం చేయడం ప్రారంభించింది, అప్పుడు ఆమె వర్ధిల్లింది. సో చాలామంది ఏదో ఒకరోజు మేము దీవించబడ్డాక మేము కూడా సేవలో సపోర్ట్ చేస్తాం బ్రదర్కి అనుకునే వాళ్ళు, మీరు అలా అనుకుంటూ కూర్చుంటే కనుక ఇక మీరు ఎప్పటికీ ఫ్లోరిష్ అవ్వలేరు, ప్రాస్పర్ అవ్వలేరు. సో రిపీటెడ్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ సాక్ష్యం ఒకటే, అన్నయ్య మీకు తెచ్చిస్తున్నాం, దేవుడు మాకు ఇస్తున్నాడు సమృద్ధిగా, మాకు ఏ లోటు లేదని. సో మిగతా వాళ్ళు కూడా ముందుకు రండి, తప్పక దేవుడు దీవిస్తాడు, దేవుని నమ్మండి. ఇంతమంది సాక్ష్యాలు చూశాక కూడా మీరు భయపడుతున్నారంటే ఇక మీరు ఎప్పటికీ వర్ధిల్లలేరు కదా. దేవుని సేవలో సహకరించడం అంటే ఎలా ఉంటుందో ఒక ఎగ్జాంపుల్ మీతో పంచుకుంటా. ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు దేవుని సహాయంతోనే గెలవగలరు, వాళ్ళ మానవ బలం సరిపోదు, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆయుధాలు లేవు, వెపన్స్ లేవు. అప్పుడు దైవజనుడైన మోషే దగ్గరలో ఉన్న ఒక కొండ ఎక్కి తన 2 చేతులు పైకెత్తాడంట ఆకాశం వైపు. మోషే చేతులు ఎత్తినంతసేపు ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు, శత్రువులు ఓడిపోతున్నారు. కానీ మోషే ఎంతసేపు అని చేతులు ఎత్తగలడు, కాబట్టి ఈ చేతులు ఎత్తితే గెలుస్తున్నారు, దించితే ఓడిపోతున్నారు. చేతులు నొప్పెట్టి ఒక క్షణం కొరకు అలా దించితే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ఇక్కడ మనకేమర్థమవుతుంది, ఇశ్రాయేలీయుల గెలుపు ఓటం అనేది దైవజనుడైన మోషే చేతులు పైకెత్తడం మీద ఆధారపడింది తప్ప వాళ్ళ వీరత్వమో శూరత్వమో పరాక్రమమో కాదు. వాళ్ళ తెలివితోనో వాళ్ళ కష్టంతోనో వాళ్ళు గెలవలేరు. ఇక్కడ దైవజనుడి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే కింద వాళ్ళు యుద్ధంలో గెలుస్తారు, వాళ్ళకి సక్సెస్ వస్తుంది. వాళ్ళకి సక్సెస్ రావాలంటే దైవజనుడి చేతులు పైకెత్తి ప్రార్థించాలి. ఎంతసేపు ఎత్తగలడు, చేయి నొప్పి ఎడితే దించేస్తుంటే అప్పుడు అహరోను ఒకవైపు, హూరు అనే వ్యక్తి ఒకవైపు మోషే వైపు నిలబడి, మోషే కూర్చోవడానికి ఒక రాయి వేశారంట చక్కగా చైర్ లాగా. ఆ రాయి మీద మోషే కూర్చున్నాక మోషే 2 చేతులు పైకెత్తి అతని భుజాలను పెట్టకుండా చెరొక వైపు ఆ చేతులు కాశారట. ఒకవైపు అహరోను మోషే చేయి ఇలా పట్టుకున్నాడు నొప్పెట్టకుండా, పైన ఒక చేయి కింద ఒక చేయి, మరొక వైపు హూరు. దాంతో హ్యాపీగా రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా మోసెస్ కూర్చున్నాడు కదా, ఇక నడుము నొప్పి రాదు, కాళ్ళ నొప్పి రాదు, ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. చేతులు పైకెత్తితో నొప్పి రాకుండా చెరొక వైపు అతని చేతులు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి చాలాసేపు ఆ రోజు యుద్ధం అయిపోయి యుద్ధం గెలిచేంత వరకు, శత్రువులు ఓడిపోయేంత వరకు మోషే అలా చేతులు పైకెత్తి అలాగే ఉంచాడంట. కాబట్టి మోషే చేతులు అలాగే ఉంచాడు కాబట్టి వాళ్ళు గెలిచారు. మోషే అంతసేపు ఎలా ఎత్తగలిగాడు చేతులు అంటే అహరోను, హూర్ అనే 2 సపోర్టర్స్ వలన కదా. సపోర్టర్స్ యొక్క ప్రాధాన్యత మీకు తెలియాలని చెప్తున్నా. ఈరోజు దాకా దేవుని సేవలో సహకారులు ఉన్నవాళ్ళు మిమ్మల్ని మీరే అభినందించుకోండి. ఈరోజు ఇంత మంచి సందేశాలు, వాక్యాలు, పాటలు, ఒకవైపు ఇంత చెప్పుకున్నాం కదా, ఒక పిచ్చి కుక్కల గుంపు లాంటి గుంపు ప్రతి ఊరిలో ఉంటారు. ఏదో ఒక ఊరిలో ఒక కుటుంబం గురించి చెప్పట్లా నేను, అన్ని ప్రాంతాల్లో దొరుకుతారు, మనకి తగులుతారు. అలాంటి వాళ్ళు గర్వంతో వెళ్ళిపోయాక గుంట నక్కల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు. అన్నయ్య దెబ్బతిన్నాడా, పరిచర్య ఆగిపోయిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తున్న వాళ్ళకి చెంప చెల్లు అనిపించినట్టుగా ఇక్కడ ఇంతమంది సహకారులు సహకరించడం వలన ఇంకా మెరుగ్గా పాటలు, సందేశాలు, వీడియోలు రికార్డ్ చేసి ఇంకా మంచిగా ఆరాధన జరిగిస్తుంటే వెళ్ళిపోయిన వాళ్ళకి ఎంత అవమానం అండి అది. దేవుని నామానికి ఎంత ఘనత. స్టీవెన్ శాస్త్రి అనే వ్యక్తి, స్టీవెన్ శాస్త్రి మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్య ఒక వ్యక్తి మీదనో, ఒక కుటుంబం యొక్క దయాదాక్షిణ్యాల మీదనో, ఒకరి సహాయం మీదనో ఆధారపడి లేదు. నువ్వు సహాయం చేయడం మానేస్తే మరొక వైపు దేవుడు పంపిస్తాడు. ఎస్తేరు మహారాణితో మొర్దెకై అంటాడు, ఎస్తేరు ఈరోజు దేవుని ప్రజలకు సహాయపడడం కొరకే దేవుడు నీకు అధికారము, ఈ దానం ఇచ్చాడేమో, నువ్వు రానివయ్యేమో, కానీ నువ్వు ఒకవేళ నేను సాయం చేయను అనుకుంటే ఇశ్రాయేలీయులకు రక్షణ, సహాయము మరొక వైపు నుంచి దొరుకుతుంది, కానీ నువ్వు తప్పించుకోవు అని అంటాడు కదా. అది మనకు కూడా అప్లై అవుతుంది. నా వల్లే ఇది జరిగింది, నేను లేకపోతే ఇది జరగదు అనుకుంటే దేవుడు ఎలా మొత్తాలో అలా మొత్తుతాడు. దేవుడు ఆయనకు ఉపయోగపడే అవకాశం నాకు ఇచ్చాడు, దేవుని సేవలో సహకరించే అవకాశం, భాగ్యం, అదృష్టం నాకు ఇచ్చాడని మురిసిపోవాలి.
సహాయం చేసినందుకు మీ సహకారంతో మీ సహాయంతో పరిచర్య వర్ధిల్లుతుందంటే మీరు గర్విష్ఠులు అవ్వకూడదు. మేము లేకపోతే పరిచర్య అయిపోద్ది, మేమేంటో చూపిస్తాం. ఈ పిచ్చి చేష్టలు మీరేంటో మీకు అర్థమయ్యేలా దేవుడు చేస్తాడు. మీరెంత, మీ బ్రతుకు ఎంత, ఒక దైవజనుడి విలువ ఎంత, దేవుడు ఆయనతో ఉంటే దేవుడు ఎలా ఎవరైనా వాడుకుంటాడు అనేది దేవుడు చూపిస్తాడు అందరికీ. కాబట్టి సహకరిస్తున్న వాళ్ళు గర్విష్ఠులు కాకూడదు. తగ్గింపుతో, ప్రభువా నువ్వు పంపిన ఒక ప్రవక్తకు, ఒక దైవజనుడికి మా వంతు మేము సపోర్ట్ చేసే అవకాశం మాకు ఇచ్చావు, నీకు వందనాలు. నువ్వు మమ్మల్ని దీవిస్తే ఇంకా సపోర్ట్ చేస్తాం అని దేవునికి మాట ఇవ్వండి. దేవుడు తప్పక దీవిస్తాడు. ఒకవైపు ఏమో మోషేకి సహకారులు దొరికినట్టుగా నాకు కూడా అహరోను, హూరు లాంటి అనేక మంది సహకారులను ప్రభు ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎంత మంచి మాట రాస్తాడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పౌలు భక్తుడికి చాలామంది సహకరించారంట. ఇంత నేను చెప్పా కదా, నాకు చాలామంది సాయం చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా డాక్టర్ దంపతులని, అంతకుముందు ఒక కుటుంబం కెమెరా, ల్యాప్టాప్ తెచ్చిచ్చారని, అంతకుముందు ఇంకెవరెవరో తెచ్చిన డబ్బుతో మనం లెక్కలేని వస్తువులు కొంటూనే ఉన్నాం. బయట నుండి చూస్తున్న చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంటుంది. మీకు ఫారిన్ ఫండ్స్ లేవు, ఇన్ని ఖరీదైన వస్తువులు ఎలా కొంటున్నారంటే అందరికీ చెప్తుంటా, అహరోను, హూరు లాంటి సహకారులను ప్రభు నాకు ఇచ్చాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక అని. పౌలు భక్తుడు కూడా అలాగే దేవుడు చాలామందిని ప్రేరేపించి అతనికి సాయం చేయడానికి పంపించాడంట సహకారుల్ని. పౌలు అన్న అంటున్నాడు, ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అని అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సహకరించడం అందరి వల్ల కాదు. ఇంత చెప్పాను కదా, కొంతమంది నిజమే వాళ్ళు గతంలో సహకరించి ఉండొచ్చు, నాకు సహాయం చేసి ఉండొచ్చు, వాళ్ళ వల్ల నేను సర్వైవ్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ వల్లే పరిచయం నిలబడి ఉండొచ్చు. కానీ మేము సహకరించాం కనుక ఉన్నది, మేము వెళ్ళిపోతే ఇది ఉండదు అనుకోవటం, అది సైతాను పుట్టించిన దుష్ట తలంపు. మీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. సహకరించడం అనేది ఎంత ఆశీర్వాదకరమైందంటే సహకారుల పేర్లు జీవగ్రంథములో దేవుడు రాయించి పెట్టాడంట. కనుక ఇప్పుడు సహకరిస్తున్న వాళ్ళు గర్విష్ఠులు కాకండి. సహకరిస్తున్నందుకు మీరు ఆనందించండి. పరలోకములో దేవుడు మీ పేర్లు రాస్తున్నాడు జీవగ్రంథములో. పౌలు భక్తుడు చెప్పిన దాన్ని బట్టి పౌలు భక్తుడికి దేవుడు అనేక మంది సహకారులు ఇచ్చాడు. ఎంతోమంది అండి. ఎలాగంటే తిమోతి, బర్నబా, సైలాస్, అలాగే తీతు, లూకా, అకుల, ప్రిస్కిల్లా, ఇలా అనేక మంది సహకారులు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది అది. సో ఏ కాలంలోనైనా సరే ఒక మోషేకి అహరోను, హూరుల్ని దేవుడిచ్చినట్టుగా, యెహోషువను దేవుడిచ్చినట్లుగా, అపోస్తలుడైన పౌలుకి తీతు, తిమోతి, సైలాస్, లూకా, మార్కు, ఇలా మొదలైన అనేక మందిని ఇచ్చినట్టుగా నాకు కూడా దేవుడు చాలామందిని ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. వారందరి పేర్లు జీవగ్రంథంలో రాయబడతాయని పౌలు భక్తుడు అంటున్నాడు. ఇది చాలా మంచి విషయం. వింటుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా. మత్తయి సువార్తలో యేసు ప్రభు పలికిన మరొక మాట కూడా నేను మీ కొరకు చదివి వినిపిస్తా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 40 నుంచి 42 వరకు చదువుకుందాం. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిమ్మును చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ఆయన పంపిన అపోస్తలులతో అంటున్నాడు. ఎంత ఘనత, ఎంత విలువ, గౌరవాన్ని దేవుడు తన సేవకులకు ఇచ్చాడు కదా. తన సేవకుడిని చేర్చుకుంటే దేవుణ్ణి చేర్చుకున్నట్లయితే, దేవుని సేవకుడిని అవమానిస్తే దేవుని అవమానించినట్టు కాదా? అవునా కాదండి? ఒక దైవజనుడిని ఎగతాళి చేయటమో, చులకన చేయటమో, నేను లేకపోతే ఆయన తెలిసి రావాలనుకుంటే అది దేవుడు రోషపడడా? దేవుడు సీరియస్ అవ్వడా? చెప్పండి. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. ఆహా, ప్రవక్త ఫలము పొందుతాడట. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక గిన్నెడు నీళ్లు త్రాగనిస్తే కూడా ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు కదా. సో నేను చూసింది చెప్తున్నా, చాలామంది వర్ధిల్లకపోవడానికి కారణం
ఈ మాట చెప్తే ఇగో పాస్టర్ని ఇంకా ప్రజల్ని ఏమారుస్తున్నారు అంటారు. ఎవడు ఏమనుకున్నా పర్వాలా, నేను అసలు ఎవడికి భయపడే మనిషిని కాదు, ఎవడిని లెక్క చేయను, కేర్ చేయను. ఎవడు ఏమనుకున్నా, దుష్ప్రచారం చేసినా, నెగిటివ్ అనుకున్నా ఐ డోంట్ కేర్. దేవుడు చెప్పాడు, నేను చెప్తా. నువ్వు వింటే బాగుపడతావు, వినకపోతే నాశనం అవుతావు, ఎగతాళి చేస్తే ఇంకెక్కువ నాశనం అవుతావు. కాబట్టి వినే వాళ్ళని ఇంకా వినండి అంటున్నా, వినని వాళ్ళని ఇంకా వినకండి, ఎగతాళి చేసే వాళ్ళు ఇంకా ఎగతాళి చేయండి. సో పబ్లిక్గా ధైర్యంగా పెడుతున్న సోషల్ మీడియాలో దేవుడు చెప్పిన వాక్యం ఇది. ఎవడో నమ్మకపోతే, ఎవడో ట్రోల్ చేస్తే, ఎవడో వెటకారంగా మాట్లాడితే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఫాలో అవుతున్న ఫాలోవర్స్, విశ్వాసులు ఎవడు చలించడు, రవ్వంత కూడా చలించడు. స్టీవెన్ బ్రదర్ గురించి ఎవడో నెగిటివ్గా అనుకుంటాడంటే పిచ్చోడు అనుకుంటారు. ఆడో పనికి మాలోడుగా అనుకుంటాడు అనుకుంటారు. నాకు పోయిందేం లేదు, అందుకే ధైర్యంగా చెప్తున్నా. చాలామంది వర్ధలేకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని సేవలో సహకరించడానికి ముందుకు రాకపోవటమే. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, కాస్త పరిస్థితులు బాగుపడ్డాక చూద్దాం అనుకుంటున్నారు. అసలు వీళ్ళు ముందు అడుగేస్తే, ముందు దేవుని కొరకు వాళ్ళు త్యాగం చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా మన దేవుడు దీవించాక అప్పుడు ఇంకేదో చేద్దాం అనుకుంటే, నీ దగ్గర ఉన్నది దేవుని దగ్గర తెస్తేనే కదా దీవించబడేది. ఇది వాక్యం చెబుతుంది కదా. కనుక ఇంకెప్పటికీ బాగుపడరు, ఇంకెప్పటికీ వర్ధిల్లరు. ఎన్నేళ్ళైనా సాయం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, సాయం చేయని వాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అన్నా, మేము బాగుపడితే మేము కూడా ఏదో ఒకటి చేస్తాను అన్నా ఎంతకాలం అంటారండి ఇక మాట? 10 ఏళ్ళ క్రితం అదే మాట అన్నారు, 15 ఏళ్ళ క్రితం అదే మాట అన్నారు, 20 ఏళ్ళు అయిపోతాయి అదే మాట. ఎందుకని దేవుడు దీవించట్లేదని ఆలోచించారు ఎప్పుడైనా? చెప్పండి. మీరు అనొచ్చు, దేవుని సేవలో సహాయం చేస్తున్న చాలామంది కూడా ఇంకా వర్ధిల్లలేదు కదా అని. దేవుని సేవలో సహకరిస్తూ కూడా ఒకడు వర్ధిల్లలేదంటే దానికి అర్థం దేవుడు దీవించట్లేదని కాదు. కొంతమంది డబ్బు తెచ్చిస్తారు, ఇంకా బాగా చెప్పాలంటే డబ్బు తెచ్చి నా ముఖాన్ని కొట్టి వెళ్ళిపోతారు, పారేస్తారు డబ్బుని. కుక్కకి అన్నం పెట్టినట్టు ఇసిరేస్తారు కదా, అలా అమర్యాదగా కేర్లెస్గా దశంభాగం డబ్బులు పారేస్తారు. దేవుని సేవ కొరకు తీసుకొచ్చి లెక్క లేకుండా అలా ఇసిరేస్తారు. దేవుడు డబ్బిస్తే దీవించేసే దేవుడు కాదు ఆయన. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచాలు ఇచ్చి, బల్ల కింద చేయబెట్టి లంచాలు ఇచ్చి పనులు చేయించుకుంటారు చూడండి, అలా యెహోవా లంచము తీసుకోడు ఆయన. స్టీవెన్ అన్నకి దేవుని సేవలో డబ్బులు ఇచ్చేస్తే దేవుడు మమ్మల్ని దీవించేస్తాడు అనుకొని మీరు డబ్బులు ఇస్తే కనుక మీ బ్రతుకు బాగుపడదు, మీరు బాగుపడరు. మీ రోత బుద్ధి, వాక్యానికి వ్యతిరేకంగా మీ గర్వం, మీ అవిధేయత మారకుండా మీరు నాకు ₹1,00,000 ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా సైకిల్ స్టాండ్ వేసి ఎంత తొక్కినా అక్కడే ఉంటుంది కదా, అలాగే ఉంటుంది బ్రతుకు. ఎన్నేళ్ళైనా మీరు బాగుపడరు. మీరు ఇచ్చిన డబ్బుతో నేను సేవలో మంచిగానే వస్తువులు కొంటుంటా, మీరు మాత్రం బాగుపడరు. దేవుని నామానికి అవమానం కలుగుద్ది. అందరూ అంటారు, మీరు డబ్బులు ఇచ్చినా మీరు వర్ధిల్లలా, మీరు ఎంత డబ్బు ఇచ్చినా మీరు బాగుపడలా. డబ్బు మాత్రమే ఇస్తే బాగుపడరు ఎవరు. మంచి మనసుతో ఇవ్వాలి. అర్థమవుతుందా? ఇచ్చిన తర్వాత వాక్యానుసారంగా బ్రతకాలి. దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ డబ్బులు ఇవ్వాలి. ఉట్టి డబ్బులు మాత్రం ఇచ్చేసి ఇదేదో కాయిన్ బాక్స్లో ₹1 వేసి కాల్ చేసుకున్నట్టు కాదు, ఏటీఎంలో కార్డు పెట్టగానే డబ్బులు తీసినట్టు కాదు, స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు కాదు, ఇదిగో ప్రభావ డబ్బులు పడేసా దీవించు, ఇవ్వు డబ్బులు ఇవ్వు అన్నట్టు కాదు. ఇంకా ఇవ్వనంటే ఎవడు దేవుడు? చాలామంది అవిధేయులు డబ్బులు ఇస్తారు, బాగుపడరు. గర్విష్ఠులు డబ్బులు ఇస్తారు, బాగుపడరు. కనుక డబ్బు ఇచ్చినంత మాత్రాన బాగుపడతాం అనుకుంటే అది మీ భ్రమ. చూడండి, 1 కొరింథీ పత్రికలో ఎంత చక్కగా దేవుడు రాయించి పెట్టాడు ఇలాంటి వాళ్ళ కోసం. కొరింథీలకు రాసిన 1 పత్రిక 13వ అధ్యాయము 3వ వచనం, బీదల పోషణ కొరకున్న ఆస్తి అంతయు ఇచ్చినను. అర్థమైంది ఇక్కడ ఏమన్నాడు పౌలు భక్తుడు? బీదల పోషణ కొరకు ఆస్తి అంతా ఇచ్చేస్తే కూడా, ఇచ్చినాక కూడా కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. చూసారా, ప్రేమ లేకుండా ఆస్తి ఇచ్చినా దండగా, ప్రయోజనం లేదు. ప్రేమ లేకుండా నీ శరీరాన్ని కాల్చబడడానికి ఇచ్చినా కూడా దండగా. మీరు అడగచ్చు, ప్రేమ లేకుండా ఎవడైనా ఆస్తిస్తాడా అని. కొంతమంది పబ్లిసిటీ పిచ్చి, మేము ఇచ్చామని అందరూ మా గురించి గొప్పగా అనుకోవాలి. అర్థమవుతుందా? పబ్లిసిటీ పిచ్చి, అందరిలో మాకు మంచి పేరు రావాలి, మేము మంచి వాళ్ళమని, అందరికంటే ఎక్కువ ఇస్తున్నామని, మేము అందరికంటే గ్రేట్ అని అందరూ గుర్తుపట్టాలని చెప్పి ఆ గ్రేట్నెస్ పిచ్చితో, ఆ గొప్పతనం పిచ్చితో దేవుని హెచ్చించాలని కాదు, దేవునికి ఉపయోగపడాలని కాదు, ఈయన దైవజనుడని కాదు, వాళ్ళ పర్సనల్ మైలేజ్ కొరకు, వాళ్ళ
పబ్లిసిటీ పిచ్చితో, అధికారాకాంక్షతో, గుర్తింపు కొరకు డంబముతో డబ్బులు తెచ్చి ఇస్తారు. అలాంటి వాళ్ళు ఇస్తారు, బాగుపడరు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఇచ్చే వాళ్ళందరూ చెప్తున్నా, వాక్యానుసారంగా మీరు బ్రతుకుతూ, దేవునికి భయపడుతూ, దైవజనుడిని గౌరవిస్తూ తెచ్చి ఇస్తే మీరు బాగుపడతారు. ప్రవక్త అని మిమ్మల్ని చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు అన్నాడు దేవుడు. ఒక ప్రవక్తని ప్రవక్తగా గుర్తించకుండా, గౌరవించకుండా అందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఇస్తే కనుక అందరికి తెలిసిపోద్దాం మనం ఇచ్చినట్టని చెప్పి డబ్బులు ఇస్తే మీ గుర్తింపు కొరకు ఇస్తారు కానీ పొందుకోరు. ఇస్తారు కానీ మీకు ప్రతిఫలం రాదు. కాబట్టి ఇచ్చేవాడు దేవునికి భయపడుతూ ఇవ్వాలి, దేవునికి లోబడుతూ ఇవ్వాలి, దైవజనుడిని గౌరవిస్తూ ఇవ్వాలి. దేవునికి ఏం మీరు ఆకాశానికి ఎసరట్లేదు కదా. దేవునికి ఇచ్చే దశభాగమైనా, దేవుని సేవలో ఖర్చు పెట్టే డబ్బైనా ఇదిగో దేవా తీసుకొని ఆకాశానికి ఎదురుతున్నారా? లేదు కదా. దేవుని ప్రతినిధికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే అని చెప్పి దైవజనుడికి ఇస్తున్నారు చేతికి కదా, లేదా చర్చ్ అకౌంట్లో ఆఫరింగ్స్ ఆన్లైన్లో వేస్తున్నారు. దేవుని ప్రతినిధి అని దైవజనుడికి ఇస్తున్నప్పుడు ఆ దేవుని ప్రతినిధికి భయపడాలి, గౌరవించాలి, సన్మానించాలి, మర్యాద ఇవ్వాలన్నది మీకు లేకుండా అమర్యాదగా, గర్వంగా, బుద్ధి మారకుండా, బ్రతుకు మారకుండా, మీ ఇష్టానుసారంగా బ్రతికితే లెక్క లేకుండా, ఐ ప్రామిస్ యూ విల్ నెవర్ ఫ్లోరిష్, యూ విల్ నెవర్ ప్రాస్పర్. మీరు ఎప్పటికీ వర్ధిల్లరు. ఇస్తూ కూడా దెబ్బతింటారు, ఇస్తూ కూడా అడుక్కు తింటారు, ఇస్తూ కూడా నాశనం అయిపోతారు. ఏ పాస్టర్ అయినా చెప్తారండి? మీరు డబ్బులు ఇచ్చినా కూడా నాకు మీరు దీవించబడరు, మీరు అడుక్కు తింటారని ఏ పాస్టర్ అని చెప్తాడా? నేను చెప్తున్నా, దేవునికి లోబడండి. ఫస్ట్ వాక్యం చదవండి, ప్రార్థన చేసుకోండి, దైవజనుడిని గౌరవించండి, సన్మానించండి, మర్యాద ఇవ్వండి. లేకపోతే ఇచ్చి కూడా నాశనం అయిపోయారని చరిత్రలో మిగిలిపోతారు, చరిత్రహీనులుగా మారిపోతారు. కనుక ప్రేమ లేకుండా ఇవ్వకూడదు. లేదు బ్రదర్ మేము ప్రేమతో ఇచ్చామంటే, మీరు నిజంగా ప్రేమతో ఇస్తే మీ దగ్గర మర్యాద కనపడుతుంది దైవజనుడి పట్ల. ప్రేమ అమర్యాదగా నడవదు. నా వెనక రిపీట్ చేయండి, ప్రేమ అమర్యాదగా నడవదు. మీరు దైవజనుడితో అమర్యాదగా ఉంటూ ఎంత డబ్బిచ్చినా, ఎంత సహాయం చేసినా మీ పేరు జీవగ్రంథంలో ఉండదు. ఈ బ్రతుకుండగా మీకు ప్రతిఫలం రాదు. లేదు నాకు ప్రేమ ఉందంటే, నీకు నిజంగా ప్రేమ ఉంటే మర్యాద ఉంటుంది. చాలామంది మనుషుల ముందు మర్యాదగా ప్రేమ ఉన్నట్టు నటిస్తారు, కానీ దేవుడు అంతరంగాన చూస్తాడు. మీ మనసులో ప్రేమ ఉందా, ద్వేషం ఉందా, మర్యాద ఉందా లేదా దేవునికి తెలుసు. ఇచ్చేవాడు దేవుడు, స్టీవెన్ బ్రదర్ కాదు. మీరు నాకు ఎన్ని లక్షలు తెచ్చిచ్చినా, ఎన్ని వస్తువులు నేను కొన్నా మీరు ఇచ్చిన డబ్బుతో తిరిగి మీకు ఇచ్చేది మాత్రం దేవుడు. చాలామంది సాక్షి చెప్తున్నారు, అన్నయ్య మీకు ఇస్తున్నాం, దేవుడు మాకు ఇస్తున్నాడని. చాలామంది కాదు, కొద్దిమంది అంటుంటారు మేము ఇచ్చాం కానీ దేవుడు మాకు ఇవ్వట్లేదు. అందరూ అడుగుతున్నారు మీరు ఇచ్చి కూడా ఎందుకు దెబ్బతిన్నారని. చెప్తున్నాను కదా, కనిపిస్తున్న దైవజనుడు దేవుని ప్రతినిధి అని నమ్మి ఆయనకి డబ్బులు ఇస్తున్నారు. మరి ఆయన మీరు గౌరవించరా, మర్యాద ఇవ్వరా? సో ఇలాంటివి సరి చేసుకుంటే తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు, తప్పక దేవుడు దీవిస్తాడు. సో రానున్న రోజులలో కొనవలసిన కొన్ని వస్తువుల గురించి షార్ట్గా చెప్పేస్తున్నాను. ఒక మంచి ఆడియో రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ సినిమాల్లో వాడతారు. 151,000 అది. సంవత్సరానికి మనం పే చేసి ఎలాగైతే సంవత్సరానికి 30,000 కట్టాలి. అలా కాకుండా పర్మనెంట్గా ఆ సాఫ్ట్వేర్ కొనుక్కోవాలనుకుంటే కనుక 150,000 పెట్టి కొనాలి. అయితే అది అర్జెంట్ ఏం కాదు. ఇప్పుడున్న సాఫ్ట్వేర్లతో మనం ఇంకొక 2-3 సంవత్సరాల పాటు నడిపించవచ్చు. అది అర్జెంట్ ఏం కాదు. అలాగే వీడియో ఎడిటర్ కూడా బ్లాక్ మ్యాజిక్, డిజైన్, డావెన్సీ, రిజాల్వ్ అనే స్టూడియో సాఫ్ట్వేర్ కూడా 151,000. ఇంచుమించు అదొక 150,000, ఇదొక 150,000, మొత్తం 3 లక్షలు. ఇంకట్లా ఇక చిన్నవి పెద్దవి ఇక చాలా ఉంటాయి. సో ప్రభు మిమ్మల్ని దీవించిన కొలది, అవకాశం ఉన్న కొలది అందరూ సహకరించండి, మౌనంగా ఉండకండి. సహకరిస్తే దీవించబడతారు, దీవించబడ్డాక సహకరిస్తారనేది సైతాను పుట్టించే దుష్ట తలంపు. ఈ తేడా మీకు అర్థమవుతుంది కదా. దీవించబడితే నేను సహకరిస్తా అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకము. సారెపతులోని విధవరాలు దీవించబడ్డాక దైవజనుడికి సహాయం చేయాల. ఆమె సహాయం చేయడం మొదలెట్టింది, దీవించబడింది. అంత సింపుల్ ఇది. అలాగే సహాయపడుతున్న వాళ్ళందరూ దేవునికి లోబడుతూ సహాయం చేయండి, వాక్యానుసారంగా బతుకుతూ సహాయం చేయండి, ఎక్కువ దీవించబడతారు ఖచ్చితంగా. సో ఇక చాలా వస్తువులు నాకు చూపించాలని ఉంది కానీ ఇవన్నీ ఇక్కడ పెట్టలేము, చాలా బరువైనవి. మొత్తానికి ఇవి కొనడానికి గత 15 ఏళ్ళుగా, 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా, అది చిన్న డబ్బు అయినా పెద్ద అమౌంట్ అయినా సరే, మీ శక్తి కొలది, మీ శక్తికి మించి
ప్రేమతో, సమర్పణతో, త్యాగంతో ఎవరెవరైతే మా సంఘ కాపరి, మా దైవజనుడు, మా పాస్టర్ గారని, ఈయన దేవుని ప్రతినిధి అని భావించి ప్రేమతో మర్యాదగా తెచ్చిచ్చిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నా కుటుంబం తరపున, మన సంఘాల తరపున, మన పరిచర్య తరపున మీ అందరికీ నా కృతజ్ఞతలు, శుభాశీస్సులు. ప్రభు మీకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. వీడియో క్లారిటీ అదిరిపోయిందన్న, రికార్డింగ్, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయని అంటే కొంతమంది సహకరించబట్టి కదా, కొన్ని వస్తువులు కొనబట్టి కదా. కాబట్టి అందరూ సహకరిస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. ఈరోజు కొందరు సహకారంతో ఆరాధనలో చక్కగా ఏసీ ఆన్ చేసుకొని ఆరాధన చేసుకుంటున్నాం. సండే వర్షిప్లు ఆరాధన అయిపోయిన తర్వాత మీరు అందరం వెళ్ళిపోతాం. మరి ఏసీ బిల్ ఎవరు కట్టాలి? ఆ ఇంటి వాళ్ళే కదా. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మీ ఇల్లు ఎలాగో ఇవ్వరు దేవుని కొరకు. ఎవరో ఆరాధన కోసం చక్కగా కట్టెలు కట్టి ఏసీ ఆన్ చేసి వాక్యం చెప్పే టేబుల్ మీద మల్లెపూలు తెచ్చి పెడతారు. అక్కడ మంచి రూమ్ ఫ్రెషనర్ అది. లోపలికి రాగానే హాయిగా చల్లగా ఏసీ గాలిలో ఆ మంచి ఫ్లవర్స్ ఫ్రాగ్రెన్స్కి ప్రాణం తెప్పరెళ్తుంది, అలసట అంతా తీరిపోతుంది. నాకు మీకు కూడా కదా. హాయిగా చక్కగా వచ్చాం, నేను వాక్యం చెప్పాను, మీరు వాక్యం విన్నారు, మీ దారిని మీరు, నా దారిని వెళ్ళిపోతాం. మరి ఆ ఇంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారో ఎప్పుడైనా ఒకసారైనా? ప్రభా, ఈ కుటుంబీకులు తమ ఇంటిని, తమ ప్రాంగణాన్ని మాకు సేవ కొరకు ఇచ్చారు. వాళ్ళని దీవించు, వాళ్ళని కనికరించు, వాళ్ళని ఆదరించు, వాళ్ళ చేతి పనులు ఆశీర్వదించని ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ప్రార్థన చేయండి. మంచి వాక్యం రికార్డ్ చేస్తున్నాం అంటే మంచి కెమెరా ఉండబట్టి. ఆ కెమెరా ఇచ్చిన కుటుంబం కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? చేయకపోతే ఇప్పటి నుంచి ప్రార్థన చేయండి. మంచి గ్రాఫిక్స్ అన్నీ పెట్టి బ్యాక్గ్రౌండ్లు మార్చి ఎడిటింగ్ చేస్తున్నాం, ఒక మంచి ల్యాప్టాప్. అద్భుతమైన పాటలు రికార్డ్ చేస్తున్నాం, మంచి మైకు. ఇంకో కొత్త మైక్ కొన్నాం ఇప్పుడు. అంతకుముందు మొన్న 4 నెలల క్రితం కొన్నాం మైకు. చూడండి, ఈ జూమ్ అనే రికార్డరు. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి. అంతకుముందు కొన్న క్యామ్ కార్డర్స్, ఇవి పాతవి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డబ్బు? కొంతమంది సమర్పణ, త్యాగం, ప్రేమ కాదా? మరి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి కదా. నేను నా భార్య పిల్లలు అయితే అప్పుడప్పుడు కాదు, రోజు ప్రార్థన చేస్తాం దేవుని సన్నిధిలో. ప్రభా, నీ పరిచర్య కొరకు ఎవరెవరైతే సహాయపడుతున్నారో వారిని ఆశీర్వదించు నాయన. అలాగే ఎవరెవరైతే తెలిసి రావాలి స్టీవెన్ అన్నకి మేము డబ్బులు ఆపేస్తామని గర్వంతో వెళ్ళిపోయారో వాళ్ళకి తెలిసి వచ్చేలా చేయి ప్రభా. నువ్వు సజీవుడు అయిన దేవుడు అని, నువ్వు పిలిచిన సేవకుడిని నేనని, నువ్వు పంపితేనే నేను సేవకు వచ్చానని వాళ్ళకి తెలిసేలా చేయి ప్రభా అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. సో ప్రభు చిత్తమైతే ఇక మీదట ఎవ్రీ సండే వాక్యం రికార్డ్ చేద్దామని అనుకున్నాను. మొన్న ఆరాధనలో విజయవాడలో చెప్పా, అందరూ సహకరిస్తామన్నారు. మరి సండే రికార్డింగ్కి మంచి కర్టన్స్ కావాలి వెనకాల. కుదిరితే అక్కడ కూడా గ్రీన్ స్క్రీన్ కడదామని మాట్లాడుకున్నాం. అక్కడ కూడా మంచి లైట్లు పెట్టాలని అనుకున్నాం. కానీ ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ ఇంటి వాళ్ళు అరేంజ్ చేయాలి లైట్లు. వాళ్ళ ఖర్చు కదా. నేను చెప్పేస్తున్నా, మీరు వింటారు, కానీ వాళ్ళ ఖర్చు అవుతుంది, వాళ్ళకి పని పడుతుంది బాగా. మరి ప్రార్థన చేయాలిగా కనీసం మనం. ప్రభా, ఎవ్రీ సండే వాకింగ్ కావాలన్నా, పెట్టండి అన్నా, రికార్డ్ చేయండి అని అంటారు. అడిగే వాళ్ళది ఏముందో, సింపుల్గా అడిగేస్తారు ఒక రిక్వెస్ట్. కానీ రికార్డ్ చేయాలంటే బోర్డు కావాలి అక్కడ. నేను అక్కడికి వెళ్ళేసరికి దుమ్ము అయిపోతా. కాబట్టి అక్కడ ఫ్రెష్ అవ్వాలి మళ్ళీ. ఇట్లా బోల్డ్ అని ఉంటాయి. సో ప్రభు చిత్తమైతే ఈ నెక్స్ట్ సండే నుంచి ఎవ్రీ సండే మెసేజ్లు రికార్డ్ చేసి అవి కూడా అందించడానికి ప్రయత్నం చేస్తా. ఆదివారం సందేశంతో పాటు విడిగా ఎప్పుడు పెట్టేది పెడతా. అది కాక సండే వర్షిప్ రికార్డింగ్ చేసి పెడతాను. అలాగే వీలున్నప్పుడనే ఇలా ప్రతి వారం మరొక ఎక్స్ట్రా వీడియో కూడా పెట్టాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు కాస్త ఫ్రీ అయ్యాను నేను. పిల్లలిద్దరూ కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. నేను వాళ్ళకి చేయటం తగ్గింది, వాళ్ళే తిరిగి నాకు సాయం చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్ పెట్టడం కానీ, ఇంకా చెప్తూ పోతే అదో పెద్ద ప్రసంగం అయిపోతుంది. మళ్ళీ చాలా హెల్ప్ చేస్తున్నారు నా ఇద్దరు కొడుకులు, భార్యతో పాటు. ఆమె ఎప్పుడు నాకు సాయం చేస్తూనే ఉంటుంది. సో ఫైనల్గా అందరికీ థ్యాంక్స్ అండి. సహకరిస్తున్న బిడ్డలందరికీ థ్యాంక్స్. మీకు, మీ కుటుంబాలకు కృతజ్ఞతలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ప్రవక్త ఫలము మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.